ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఎడ్ల లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు. ఎడ్ల సూరిబాబు కృష్ణారావుల 4వ వర్ధంతి సందర్భముగా వారి పవిత్ర ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఎడ్ల లక్ష్మి మరియు కుమారుడు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెద్దమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం నాగరాజు పల్లె విచారణ. కీర్తిశేషులు మల్లారెడ్డి జోజిరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుశీలమ్మ, రెడ్డి, అనిత, ఉషా, సుమ, సురేష్, జోసఫ్, మనీష్, హర్షిత, నిహారిక, సెరేనా, సామిక సమర్పిస్తున్నారు. మద్రాస్ మైలాపూర్ మేత్రాసనంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారిచే స్థాపించబడిన పునీత అన్నమ్మ గారి సభ సభ్యులు మరియు పెద్దలందరినీ వారి సభ పాలకురాలైన పునీత అన్నమ్మ గారి పండుగను జరుపుకొని ఉండగా వారందరినీ దేవాది దేవుడు దీవించాలని, మంచి స్ఫూర్తిని, పట్టుదలను, దైవరాజ్య వ్యాప్తికై పాటుపడే మనస్తత్వాన్ని ఇవ్వాలని, ఆ సభను దేవుడు తన మార్గంలో ఎల్లప్పుడూ నడిపించాలని సమర్పిస్తున్నారు. అమెరికాలో నివసించు ఏటుకూరి మనోజ్, జెనిఫర్, వారి 2వ కుమారుడు ఆల్డెన్ మాథ్యూ ఏటుకూరి తన 11వ జన్మదినం జరుపుకొనిచుండగా ఆ బిడ్డను దేవాతి దేవుడు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దీవించాలని, మంచి తెలివితేటలతో ఎదగాలని, బంగారు భవిష్యత్తును దయచేయాలని, మరి ముఖ్యంగా సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హారిక వివేక్ పతులక దంపతులకు సంతాన భాగ్యమును ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హారికకు మంచి ప్రసవం జరగాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ముంబై పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ గడ్డం కుసుమరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, ప్రసాద్, అనురాగ్, అమూల్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి ఆ ప్రభు అయినటువంటి దేవుడు పునీత పట్టాన్ని అనుగ్రహించాలా అని సెయింట్ ఆన్స్ ఆఫ్ మాధవరంస్ అమ్మగారులు, విజయవాడ రీజియన్కి సంబంధించినటువంటి అమ్మగారులు ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండగా దేవుడు వారి తలంపును నెరవేర్చాలా అని పునీత పట్టాన్ని అనుగ్రహించి అనేక మందికి ఆమె ప్రార్థన సహాయము ద్వారా మేలులు జరగాల అని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. కూడి ప్రార్థిస్తున్నటువంటి మిమ్ములను, మీ కుటుంబాలను దేవాతి దేవుడు దీవించాలా అని ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని, బలమును దయచేయను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఒక మంచి పిలుపునిస్తూ ఉన్నాడు. నా మాట విని నా ప్రజలుగా ఉండి మీరు దీవెనలు పొందండి అని పిలుపునిస్తూ ఉన్నారు. ఆయన మాటను పెడచెవిన పెట్టి
ఆయన ఆజ్ఞలను ధిక్కరించినటువంటి సమయ సందర్భాలను గుర్తుకు తెచ్చుకొని ఆ పాపములను క్షమించమని ప్రభుని వేడుకుంటూ పశ్చాత్తాప హృదయముతో పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పావిత్ర్యము కానీ దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ ప్రజలు ఎందుకు పనికిరాని ఈ నారబట్ట వంటి వారగుదురు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభువు నాతో, నీవు వెళ్ళి నారబట్ట కొని నీ నడుముకు కట్టుకొనుము, కానీ దానిని నీటిలో తడపవలదని చెప్పెను. ప్రభు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుముకు కట్టుకొంటిని. ప్రభువు మరలా రెండవసారి నాతో మాట్లాడెను. ఆయన, నీవు కొని తెచ్చుకొని నడుముకు కట్టుకొని ఉన్న నారబట్టను యూఫ్రటీస్ నదికి తీసుకువెళ్ళి అచట ఒక రాతి నెర్రలో దాచిపెట్టుము అని చెప్పెను. నేను ప్రభువు చెప్పినట్లే యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఆ బట్టను దాచితిని. చాలా రోజులైన పిమ్మట ప్రభువు నాతో, నీవు యూఫ్రటీస్ నదికి వెళ్ళి అచట దాచియుంచిన బట్టను తెమ్ము అని చెప్పెను. కనుక నేను యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఆ తావును వెదికి నడికట్టును బయటికి తీసితిని. కానీ అది చివికిపోయి ఎందుకు పనికిరానిదై ఉండెను. అంతటా ప్రభువు నాకు వాక్కును ఇట్లు వినిపించెను. నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతినే అణచివేదును. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్య దైవములు కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకు పనికిరాని ఈ నారబట్టి వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుముకు అంటిపెట్టుకొని ఉండినట్లే ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు నాకు అంటిపెట్టుకొని ఉండవలెనని కోరుకుంటుని. వారు నా ప్రజలై నా నామముకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావాలనని అభిలషించితిని. కానీ వారు నా మాట వినరైరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరచిపోయిరి.
తమ జీవనదాతను విస్మరించిరి. ఈ సంగతి గుర్తించి ప్రభువు తన కుమారులను కుమార్తెలను విడనాడెను. అందరూ మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. నేను వారికి సహాయము చేయను. విశ్వాసము లేని ఆ కపటాత్ముల గతి ఏమగునో చూతము అని ఆయన అనుకొనెను. వారు వక్రబుద్ధి గల జాతి, విశ్వాసరహిత సంతానము. అందరూ మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. వారి విగ్రహములు నాకు అసూయ గొల్పెను. ఆ దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతి గాని జాతి వలన వారికి అసూయ పుట్టింతును. బుద్ధిహీనుల వలన వారికి కోపము తప్పింతును. అందరూ మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు. యేసు మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియూ బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష వాక్కుల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, మున్ముందుగా మీ అందరికీ కూడా
క్రీస్తు నామములో శుభాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. మీరు నా మాట విని నా ఆజ్ఞలను పాటించి మీరు కీర్తి ప్రతిష్టలు పొందుకొని గొప్పగా ఎదగాలి అని నేను అభిలాషించి తిని, కానీ మీరు నా మాట వినరైరి అని ప్రభు అయినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాడు మొదటి పట్టణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నటువంటి మాటలు, ఒక నార బట్టను ఆయనకు ఇచ్చి దీన్ని నీవు ధరింపుము అని అన్నప్పుడు ఆయన ధరిస్తూ ఉన్నాడు, అది చక్కగా ఉంది. కానీ దానిని తీసి ఒక రాతిపై పెట్టు అని చెప్పినప్పుడు కొన్ని దినాలకే అది చీకిపోయి చినిగిపోయి దేనికి పనికిరాని దానిలాగా మారిపోతూ ఉంది. అందుకనే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడయ్యా అని అంటే, మీరు ఒక నార వస్త్రంలాగా ఉన్నారు. ఎప్పుడైతే అది నరుణ్ణి అంటు పెట్టుకుని ఉంటుందో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. నరుణ్ణి అంటి పెట్టుకొని ఉన్న విధంగా మీరు దేవుని అంటు పెట్టుకొని ఉండాలా. అంటి పెట్టుకొని ఉన్నటువంటి సమయ సందర్భములో మీరు ఏమాత్రము చీకిపోరు, చినిగిపోరు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అనేటటువంటి వాక్యాన్ని రూఢి చేస్తూ ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒక మనిషితో ప్రారంభమైనటువంటి పరలోక రాజ్య ప్రయాణం, ఒక మనిషి 12 మంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. మనిషిగా ఉన్నటువంటి క్రీస్తు భగవానుడు 12 మంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యుల ద్వారా అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 120 మందికి వాళ్ళు చేరుతూ ఉన్నారు. 120 మందికి చేరిన క్రైస్తవ్యం 3000 మందికి చేరుతూ ఉంది. 3000కు చేరిన క్రైస్తవ్యం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. లెక్కకు మిక్కుటముగా ఇది పెరుగుతూ ఉంది. క్రీస్తు ప్రభు ఆశిస్తూ ఉన్నటువంటి పరలోక రాజ్యం ఎలా ఉంటుందయ్యా అనేటటువంటి విషయాన్ని ఈనాటి సువిశేష గ్రంథ పట్టణములో ఆయనే రూఢి చేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో పరలోక రాజ్యము అనేది ఒక ఆవగింజను పోలి ఉంది. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆవగింజ ఎలాంటిదయ్యా అనంటే, అన్ని గింజలలో ఇది ఒక చిన్న ఆవగింజ. కానీ అది మొలచినప్పుడు, వృక్షంగా ఎదుగుతూ ఉన్నప్పుడు పెద్ద గుబురై అనేక పక్షులకు నిలయంగా మారుతూ ఉంది. అదే విధముగా 33వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, పులిసిన పిండిని పరలోక రాజ్యం పోలి ఉన్నది అని. పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉన్నది అని. 3 కుంచుమల పిండిలో ఇదిగో పులియబార చేసేటటువంటి పిండిని కలిపినప్పుడు దానినంతటినీ కూడా అది మార్చివేస్తూ ఉంది. నీ స్థితి నా స్థితి ఎలా ఉండాలయ్యా అనంటే, క్రీస్తు అనేటటువంటి ప్రేమను తీసుకొని వెళ్ళి దుర్గంధమైనటువంటి మనుషులలో మనసులలో ఆ ప్రేమను నింపినప్పుడు వాళ్ళంతా కూడా మారిపోతూ ఉన్నారు, క్రీస్తునకు సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాడు పునీత పట్టాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాలా అని తాటిపత్రి జ్ఞానమ్మ గారి వారి పేరు మీదుగా వారికి ఈ యొక్క పుణ్యాత్మురాలైనటువంటి అంతస్తును అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కూడా ఒక స్త్రీగా ఉంటూ అనేక మందిని కూడగలుపుతూ ఆమెకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులను కూడా అమ్మివేసి పేదలకు సహాయం చేయడానికి, పేదల కడుపున పుట్టినటువంటి బిడ్డలకు విద్యను అందించటానికి, ఒక స్కూల్ను నిర్మించటానికి,
అక్కడ బిడ్డలను తీర్చిదిద్దడానికి ఆమె ఎంతగానో సహాయపడుతూ ఉంది. ఆమెకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్మివేసి ఈ విద్యార్థులు బాగుపడాలి అనేటువంటి ఆశతో ఆమె ఎంతగానో కష్టపడినటువంటి పుణ్యస్త్రీ. ప్రభునియందు మిక్కిలి ప్రియులుగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఫిరంగిపురం అనేటటువంటి గ్రామానికి వచ్చి అక్కడ నుండి సుడిగాలి ప్రయాణాలు చేసి కడప మేత్రాసనములోను, కర్నూలు మేత్రాసనములోను అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబాలను దర్శించి వారి దగ్గర నుండి డబ్బును స్వీకరించి అనేక విధాలుగా ఆమె సేవలను చేయటం ప్రారంభం చేసింది. వీటితో పాటు ఆమెకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కూడా అమ్మివేసి క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలా అని విద్యను నేర్పించటం ప్రారంభం చేసింది. ప్రభునియందు మిక్కిలి ప్రియులుగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నా చేతిలో ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను అని ఆగిపోకుండా నాకు దేవుడే తోడు, ఈ కార్యాన్ని దేవుడే నెరవేరుస్తాడు అని ఆమె ప్రార్థనావంతముగా అడుగులు వేయటం ప్రారంభం చేసింది. ప్రభునియందు మిక్కిలి ప్రియులుగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సరేఫాతు విధవరాలు యొక్క పరిస్థితి. పిడికెడు పిండి, ముంతలో కొంచెం నూనె, దీనిని మాత్రమే చిట్ట చివరి ఆహారంగా స్వీకరించి మరణించాలి అనేటటువంటి సందర్భములో ప్రవక్త రావటం, ముందు ఆయనకు ఇదిగో రొట్టెను చేసి ఆయనకు అందిస్తూ ఉంది, అమితంగా ఆశీర్వదించబడుతూ ఉంది. ఈమె చేసినటువంటి విధి విధానం ఆమెను పోలి ఉంది. ఆమె ఏ విధంగానైతే పేద సాధనను ఆదరించటానికి కష్టపడిందో అదే తత్వము ఈ పుణ్యశ్రీలో మనకు కనబడుతూ ఉంది. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 2 కాయిన్స్ వేసినటువంటి ఆమెను యేసు ప్రభువు గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. తనకున్న సమస్తాన్ని ఆమె ఈ రోజున అర్పించింది అని గొప్పగా ఆమెను వెలుగెత్తి చాటు చెప్తూ ఉన్నారు. కారణం, తనకు ఉన్న సమస్తాన్ని ఆ అర్పణ డబ్బాలో వేసింది. ఈమె చేసినటువంటి విధి విధానం ఈ స్త్రీని పోలి ఉంది. తాటిపత్రి జ్ఞానమ్మ గారు తనకంటూ ఏమీ ఉంచుకోకుండా దేవుని ప్రజలు దీవించబడాలి అనేటటువంటి ఆశతో, వాళ్లకు గొప్పనైనటువంటి భవిష్యత్తు రావాలి అనేటటువంటి కోరికతో వారికి సహాయం చేసింది, వాళ్ళ బ్రతుకులను బాగు చేసింది. వాళ్ళు ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతూ ఉన్నారు. ఆమె యొక్క తత్వాన్ని, మనస్తత్వాన్ని దేవాతి దేవుడు దీవించి పునీత పట్టాన్ని అనుగ్రహించాలా అని ప్రత్యేకంగా మనందరము కూడా ప్రార్థన చేద్దాం. జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను,
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం గురించి ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిని ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలో చేర్చునట్లును కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గలని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా, నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితులుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలది అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితం నొసుకునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు, బహు ఆశతో కరములు చాపి నన్ను పిలిచెనుగా. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు, బహు ఆశతో కరములు చాపి నన్ను పిలిచెనుగా. ఇలలో రక్షణ మార్గముగా మనకై వసగిన ఈ విందు, ఇలలో రక్షణ మార్గముగా మనకై వసగిన ఈ విందు. ఆరగించుదాం, ఆనందించుదాం, ఆరగించుదాం, ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు. పారము కడని వీచిండి పిలచుచుంటిని, నా స్వరము విని తలుపు తెరచిన అందున అడుగిడి కలసి భుజించుదాం. ప్రేమగా ఆర్తిగా, ప్రేమగా ఆర్తిగా పిలచుచుండి ప్రభు విందునకు, ప్రభు పిలచుచుండి తన విందునకు. ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పొందు ఇదియే, ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పొందు ఇదియే. ఆరగించుదాం, ఆనందించుదాం, ఆరగించుదాం, ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపము, అతని ఉపకారములను వేనిని మరువకము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించుతుమే. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు చాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ
మిమ్ముళ్ళను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజినని జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం. పూజినని జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివి. వందనముల్ శతములమా నడిచెదం పదములో. వందనముల్ శతములమా నడిచెదం పదములో. మానవ సేవను మరువము, ప్రాణము కన్నా పదిలము. మానవ సేవను మరువము, ప్రాణము కన్నా పదిలము. సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడెదము. సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడెదము. పూజినని జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం. పూజినని జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం. సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ, దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 95784954557. ఈమెయిల్ saintans1958@gmail.com.